ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు। అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో ఈ రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోతున్నాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మిథున రాశి వ్యక్తులకి ఏం కనిపిస్తున్నాయి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అలాగే రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। హాస్యప్రియులు, తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికే ప్రయత్నం చేస్తారు। బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి। జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది। మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు। అలాగే ఈ యొక్క మిథున రాశివారు ఆదర్శంగా ఉండే భావాలను కలిగి ఉంటారు। అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। రాజకీయం పట్ల కూడా విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు। ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు రాబోతుంది। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయమనే చెప్పుకోవాలి। అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలంగా వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ రోజు దానికి సంబంధించి మీరు చాలా అనుకూలతను చూడబోతున్నారు। వాహనాన్ని కొనుగోలు చేసే ఒక సదవకాశం మీ ముందుకు రాబోతుంది। అలాగే ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో మీ యొక్క బడ్జెట్ లో మీకు నచ్చిన గృహం దొరకాలి అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే మీ యొక్క బడ్జెట్ లో మీకు నచ్చిన గృహం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే కొంతమంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు। అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఎంతో కాలంగా మీరు కలవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి నిలబడతారు। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన। వారు మీ దగ్గరికి వస్తారని కలలో కూడా మీరు ఊహించలేదు। అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చి మీ ముందు వచ్చి నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన। అలాగే చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకునే అవకాశం కూడా మిథున రాశి వ్యక్తులకి రాబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు। కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్త పడండి। బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు। ఈ విషయాన్ని మిథున రాశి వ్యక్తులు గమనించాలి। అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి మరొక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది। ఈ రోజు మీకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి। వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి। భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి। కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు। మీ యొక్క బిజినెస్ ని డెవలప్ చేసుకునే కొన్ని మార్గాలను మీరు అన్వేషిస్తారు। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది। మిథున రాశి వారు శివారాధన చేసుకోవటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు। అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి, గోమాతను ఆరాధించండి। సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।